కాదు చదువుకున్న పిల్లలు 2011లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే 2024 వరకు 15 సంవత్సరాలు మళ్ళీ పరీక్షలు పెట్టలే. మనం వచ్చిన తర్వాతనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడే మా రాములు నాయక్ చెప్తున్న మా మేనకోడలు డిఎస్పీ అయిందని. ఈరోజు 563 మంది గ్రూప్ 1 ఉద్యోగస్తులను పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తే ఈ పేదలకు ఉద్యోగాలు వస్తే ప్రశ్నించే గొంతు వస్తుందని దాని మీద అక్రమ కేసులు వేసి హైకోర్టులో అడ్డమైన ఆర్డర్లు తెస్తే బలమైన వాదనలు వినిపించి డివిజన్ కోర్టులో డివిజన్ బెంచ్లో ఈరోజు పేదలకు అనుకూలమైన తీర్పు వచ్చింది. 563 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు ఇవాళ ఆర్డీఓలు డిఎస్పీలుగా అత్యంత కీలకమైన ఉద్యోగాలు. నేను మొత్తం లిస్టు చూసిన ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు ఎన్ని వచ్చినాయంటే 87% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ 563 మందిలో సెలెక్ట్ అయినరు. 87% ఈరోజు ఆ రిక్రూట్మెంట్స్తోని పేదలకు లాభం వచ్చింది. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్స్ రిక్రూట్మెంట్, డాక్టర్స్ రిక్రూట్మెంట్, నర్సింగ్ రిక్రూట్మెంట్, ఈ విధంగా 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 2 సంవత్సరాలలో ఇచ్చినాం. దాదాపుగా 70,000ల్లో 85% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము. ఒక్కొక్కరి పేరు ఒక్కొక్క ఊరు వివరాలు ఇస్తా. ఎవరికైనా అనుమానం ఉంటే ఇక్కడున్న చదువుకున్న అధికారులతో పాటు ఎవరైనా నేను చెప్తున్న వివరాల మీద అనుమానం ఉంటే ప్రభుత్వం అధికారికంగా లెక్కలిస్తుంది. మీరు లెక్కబెట్టి చూడండి. ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం పనిచేస్తుంది.